హలో! హాయ్! నమస్తే. ఈ వీడియో అంతా మా జర్నీ రిలేటెడ్ వ్లాగే ఉంటుందండి. ఏప్రిల్ 10థ్ ఉగాది నెక్స్ట్ డే ఏప్రిల్ 10థ్ మా జర్నీ. అదే రోజు పాపకి స్కూల్‌లో యాన్యువల్ రిజల్ట్ డే. రిజల్ట్ తీసుకోవడానికి వెళ్ళాలి. మార్నింగ్ 10:30 నుంచి 12 వరకు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు. ఇంకా జర్నీ ఉంది కాబట్టి మార్నింగే లేచి నేను జర్నీలో కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని చపాతీలు, చికెన్ కర్రీ, రైస్ అదంతా ప్రిపేర్ చేసుకొని పిల్లల్ని తీసుకొని స్కూల్‌కి అయితే వచ్చేసాను. మా వారైతే మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయారు. 2:00 కల్లా వచ్చేస్తాను రెడీగా ఉండండి అన్నారు. పాప అయితే యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్‌కి 100% మార్క్స్‌తో ప్రమోట్ అయిపోయింది. సర్టిఫికేట్స్ గురించి నేను రాణి మిన్నర్ వెళ్ళిన తర్వాత ఒక వీడియో చేస్తాను. ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాగానే వెంటనే పిల్లలకి ఫుడ్ అంతా తినిపించేసి నేను ఫుడ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాను. 2:00 అంతా ఇంటికి వచ్చేసారు ఆటో తీసుకొని హస్బెండ్. ఇంకా ఆటోలో రైల్వే స్టేషన్‌కి వచ్చేసాం. 2:30 అంతా మాకు రాణిబెన్నట్టు హుబ్లీ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ కూడా ఖాళీగానే ఉండేసరికి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఎక్కిన దగ్గర నుంచి. ఇంకా మా వారు కూడా ట్రైన్లోనే లంచ్ చేసుకొని కొద్దిసేపు పిల్లలు పడుకున్నారు. 5:30 ఆ టైం కల్లా హుబ్లీ అయితే రీచ్ అయిపోయాము. వెయిటింగ్ హాల్కి వచ్చేసి కొద్దిగా ఫ్రెష్ అయిపోయి లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకొని బయటకు వచ్చాము. ఈ హుబ్లీ స్టేషన్ రైల్వే స్టేషన్ బయట మాకు ఇక్కడ బయటికి రాగానే భోగి అని చెప్పి భోగి రెస్టారెంట్ కనిపించింది. ఫుడ్ ఏదైనా ట్రై చేద్దాం స్నాక్స్ లాగా తిందామని చెప్పి వెళ్తే కానీ అది క్లోజ్ ఉంది. 6:30 నుంచి ఓపెన్ అంట. ఎవ్రీడే ఈవినింగ్ 6:30 నుంచి ఓపెన్ ఉంటుందంట. అక్కడ కాఫీ డే ఉంది, జ్యూస్ షాప్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్, ఇంకా టేక్ అవే రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి. కానీ ఏది కూడా ఓపెన్ లేదు ప్రస్తుతానికి. 6:30 నుంచి ఓపెన్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈవినింగ్ టైం వెళ్తే కనుక ఒకసారి ట్రై చేయండి. సరే ఫుడ్ ఎలాగో టేస్ట్ చేయలేదు కదా, లోపల ఎలా ఉంటుందో వీడియో తీసుకోవచ్చా అని వాళ్ళని అడిగితే ఓకే మేడం తీసుకోండి అన్నారు. ఇంకా లోపలికి వచ్చి వీడియో అయితే తీసుకున్నాను. ఎయిర్ కండిషనర్ ఉంది, చాలా నీట్గా ఉంది. లాస్ట్లో మనకి వాష్ బేసిన్, ఇంకా నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి కిచెన్. ఆ కిచెన్లోకి మనకి అయితే ఎలో లేదు. ఇంకా బయటకు వచ్చేసాను వీడియో తీసుకొని. నెక్స్ట్ బయటికి రాగానే వీళ్ళకి ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ కనిపించింది. ఇద్దరు నుంచొని జనగణమన పాడుతున్నారు. మీరు వినండి. చలా అక్కడ నుంచి మళ్ళీ మేము వెయిటింగ్ హాల్కి వచ్చేసాము. మా ట్రైన్ అక్కడ నుంచి స్టార్టింగ్ కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ ఇచ్చేసారు. ఈసారి కూడా మా ట్రైన్ అయితే మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 6కే వచ్చింది. అది చాలా దూరం ఉంటుంది కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి స్లోగా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఫుల్ వర్షం పడింది ఆ రోజు. చాలా బాగా నచ్చింది ఆ క్లైమేట్ని చూస్తుంటే. చల్లగా గాలి, అక్కడ థండర్ స్టార్మ్స్ కూడా వస్తున్నాయి చూస్తున్నారా. ఇక్కడ వీళ్ళు అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోయారు ఎటు వెళ్ళాలని చెప్పి. కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. లాస్ట్ టైం జర్నీ వీడియోలో కూడా చెప్పాను మీకు. 6th ప్లాట్ఫామ్ కొత్తగా కట్టారు, ఇటు సైడ్ లాస్ట్కి ఉంటుందని చెప్పి. 5th పక్కన ఉండదు, ఫస్ట్ ప్లాట్ఫామ్ కంటిన్యూగా లాస్ట్ వరకు ఉంటుంది. చాలా పెద్దది. ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో, ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి చెప్పండి, షేర్ చేయండి. ఇంకా మా కోచ్లోకి వచ్చేసాము. సీట్లోకి వచ్చేసరికి ఇంకా నైట్ ఫుడ్ తినేసి పడుకున్న వాళ్ళం. మళ్ళీ మార్నింగ్ 8:00 లేచి బ్రష్ అవి చేసుకొని ఫ్రెష్ అయిపోయాము. నాకు నైట్ నుంచే ఫుల్ థ్రోట్ పెయిన్, ఇయర్స్ నుంచి థ్రోట్ వరకు అసలు మాట్లాడలేకపోయాను, అంత పెయిన్ వచ్చింది. వాటర్ తాగడం కూడా చాలా కష్టమైపోయింది. ఇంకా గుంటూరు వచ్చేసరికి 11 అవుతుంది అనుకుంటా, 11:45. ఆ రోజు రంజాన్. అన్నయ్య కూడా ఆఫీస్ లేదు, మార్నింగే వెళ్ళిపోవాల్సింది ఇంటికి. మేము వస్తున్నాం కదా అని చెప్పి మా కోసం ఆగి ట్రైన్లో వచ్చారు. వచ్చేటప్పుడు మా కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు. ఇంకా పిల్లలకి తినిపించేసాను. నేనైతే అస్సలు తినలేకపోయాను. హలీం తినాలి, అది తినాలని చెప్పి చాలా ఆశతో వచ్చాను. కానీ వచ్చేటప్పుడే నాకు అసలు వాటర్ తాగడం కూడా చాలా కష్టమైపోయింది. థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగా వచ్చేసింది. ఇంకా 2 days అయితే ఏం తినలేకపోయాను. ఇదిగోండి చిన్నరావూరు వెళ్ళటానికి మేము గుంటూరు, తెనాలి, రేపల్ల ప్యాసింజర్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ అయితే ఎక్కేసాము. లోపలికి రాగానే ఫస్ట్ నాకు పూలు కనిపించాయి. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నామా అంటేనే నాకు పూలు పెట్టుకోవాలనిపిస్తుంది. అంత ఎక్కువ ప్రిఫర్ చేయను శారీస్ కట్టుకున్నప్పుడు అలా. అప్పుడే ఈసారి చూడంగానే చాలా బాగా అనిపించాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ అంకుల్ నవ్విస్తున్నారు, మీకు అక్కడ దొరకవు కాబట్టి నీకు మూర 50 రూపీస్కి అమ్మాలి అని చెప్పి వీడియో షూట్ చేస్తుంటే నవ్వుతూ బాగా మాట్లాడిచ్చారు. ఇంకా ఒక 100 రూపీస్ తీసుకున్నాను, అంటే 25 రూపీస్కి ఇచ్చారు. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా, ఒక్క మూర వచ్చేసి 25 రూపీస్.
ఒక తెనాలి నుంచి గుంటూరు నుంచి తెనాలి వచ్చేసరికి నాకు కావాల్సిన అన్ని కట్టి ఇచ్చేసారు. ఇదిగోండి తెనాలి వచ్చేసింది. తెనాలి జంక్షన్ ఆ బోర్డు చూడంగానే ఏదో తెలియని హ్యాపీనెస్, మన ఊరు అనేది ఆ ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదా, అలా అనిపించింది. ఇంకా తెనాలి నుంచి ఒక 5 minutes లోనే మా స్టాప్ వచ్చేసింది, చిన్నరావుడ్ స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇల్లు. కానీ లగేజ్ ఉండేసరికి నాన్న ఇంకా కజిన్ వచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం 2ంటికి మా జర్నీ స్టార్ట్ అయితే తర్వాత రోజు 1 గంటకి ఇంటికి అయితే వచ్చేసాము.